కుస్తీ కళ్యాణి రేపటి నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. నువ్వే తీసుకుని వెళ్ళిపోయావా? హా, చాలా డబ్బు కదా, బ్యాంక్ లో సేఫ్ గా ఉంటుందని తీసుకువెళ్ళి పెట్టాను. అయ్యయ్యో, నా ప్లాన్లన్నీ సర్వనాశనం చేసేసింది. అయ్యో అయ్యో. ఊరుకో ఊరుకో ఊరుకో, ఏం కాదులే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అమ్మా భవి, కన్నా, భవి జ్వరం కొంచెం తగ్గినట్టుంది. అవును, నేను తీసుకెళ్ళినప్పుడు జ్వరం ఎక్కువగా ఉంది. అక్కడే ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికే జ్వరం కూడా తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. కమాన్ రాధిక. రేయ్, ఏంట్రా నువ్వు చేసిన పని? సారీ సార్, తప్పుగా అనుకోకండి. మీరు కూర్చోండి. ఇట్స్ ఓకే. అక్క, నేను క్లీన్ చేస్తాను లేక. రాధిక, నువ్వు దీని గురించి ఏం ఆలోచించుకో, సరేనా? ఇల్లన్నాక ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి. అర్జున్, కాఫీ తాగుతావా? వద్దు, ఇప్పుడు అవేమొద్దు. ఉండు, కలుపుకొస్తాను. అక్క, ఇంట్లో పాలు లేవు, అలాగే కూరగాయలు కూడా లేవక్క. అయ్యో, సరే ఉండు, నేనిప్పుడే వెళ్ళి పాలు తీసుకొని వస్తాను. సరే అక్క. అర్జున్, ఒక్క నిమిషం. రాధిక, ముందు నువ్వు కూర్చో. చూడు, నేను సాయంత్రం 4 వస్తాను. నువ్వెప్పుడు ఎక్కడ కూరగాయలు తీసుకుంటావో అక్కడికే వెళ్దాం. నువ్వు అన్ని కూరగాయలు అక్కడే తీసుకో. అయ్యో, అదేం వద్దు అర్జున్, నీకెందుకు శ్రమ, నేనే వెళ్ళి తీసుకొస్తాను. చూడు, నీకు ఇప్పుడు జాబ్ లేదు కదా, మరి నా దగ్గర ఎందుకు మొహమాటం? సాయంత్రం 4 వస్తాను. సరే అర్జున్. సరే అయితే, నాకు కొంచెం చిన్న పనుంది, చూసుకొని వస్తాను. ఉండండి అంకుల్. కన్నా, అంకుల్కి పని ఉంటుంది కదా, వెళ్ళొచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకో. పాలు కానీ ఏమైనా తాగించి పడుకోబెట్టు. సాయంత్రం వస్తాను. సత్య, వెళ్ళొస్తాను. ఓకే సార్, బాయ్. ఓకే రాధిక, బాయ్. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, అర్జున్ వచ్చాడా? ఇంకా లేదమ్మా. ఇంకా రాలేదా? అమ్మా, వస్తున్నారు. అర్జున్, గృహప్రవేశానికి నన్ను తీసుకెళ్తానని చెప్పి నేను వచ్చేలోపు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అదా, ఒక ఫ్రెండ్తో అర్జెంట్ మీటింగ్ ఉంది, దానికోసం. మీటింగ్ జరిగింది హాస్పిటల్లోనా?
ఈ రాక్షసికి అన్నీ ఎలా తెలుస్తున్నాయి? అన్ని విషయాలు కరెక్ట్గా చెప్తుంది, కానీ ఏమీ తెలియనట్టే ఉంటుంది. అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి. అవునవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? ఉండమ్మా. చెప్పు చెప్పు నాన్న, మీటింగ్ ఎక్కడ జరిగింది? కోపంగా ఉన్న మీ అమ్మే సైలెంట్గా ఉంది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? మీటింగ్ కాఫీ షాప్లో చేసాం. ఓ అవునా? మరి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు హాస్పిటల్ స్మెల్ వచ్చిందేంటి? అదెందుకు వస్తుందో నాకు తెలీదు. అయ్యో రామా, మీరిద్దరు అసలు గొడవ పడకండి, వదిలేయండి. సరే, నేను ఆఫ్టర్నూన్ కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళవు కదా? సాయంత్రం 4ంటికి వస్తాను. అదేదో నేనే తీసుకొస్తాలేమ్మా. అయ్యగారికి ఎందుకు శ్రమ? మళ్ళీ ఏమైనా పనుందేమో. ఇది కూడా పనే కదా లక్ష్మమ్మ. అలాగే, ఫ్రీగానే ఉన్నాను, వెళ్దాం. మధ్యాహ్నం కూడా ఫ్రెండ్స్ తో మీటింగ్ ఏం లేదు కదా నాన్న? భవానీ, కొంచెం సైలెంట్ గా ఉంటావా? నువ్వు మాట్లాడుతుంటే ఈ మధ్య మీ నాన్న ఎందుకు చాలా కోప్పడుతున్నారు. అర్జున్, ఎందుకు ఇలా అయ్యావు? నువ్వు అసలు తను ఏం అడిగినా ఇస్తాను అనేవాడివి కదా. ముద్దు చేసేవాడివి, ప్యాంపర్ చేసేవాడివి. ఇప్పుడు తనని చూస్తేనే చాలు అంత కోప్పడుతున్నావేంటి? ఎందుకు? అలాంటిదేం లేదు. నేను ఇప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకొని వస్తున్నాను కదా, బాగా అలసిపోయి ఉన్నాను. నేను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నన్ను లేపితే వెళ్దాం. నాన్న నిన్ను వెజిటేబుల్స్ తీసుకురావడానికి తీసుకెళ్తారా? అవును, తీసుకెళ్తారు. ఇప్పుడే చెప్పారు కదా. తీసుకుని వెళ్తానని చెప్పాక తీసుకెళ్లకుండా ఇంకేం చేస్తారు? నాన్న మర్చిపోయినా నేను మర్చిపోను. టైంకి నాన్న రూమ్కి వెళ్ళి నేను లేపుతాను. సరే, అలాగే. మామ్, మన వాళ్లే మనల్ని మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎవరొచ్చినా ఈ డూప్లికేట్ శిశిరాన్ని చూసి శిశిరా అనే పలకరిస్తున్నారు. నిన్న షాప్కి వెళ్తే అతను ఎవరో శిశిరా అని పలకరించాడు.